ఈ పార్లు అనేది చెప్పాను కదా, 3 పార్లు 100 రూపాయలు. ఎవరైనా కావాలంటే మన చింతపల్లి బీచ్కి వచ్చేయండి, దగ్గర కొనేసిస్తాను. ఇవన్నీ పార్లే ఫ్రెండ్స్, ఈసారి అయితే ఎక్కువ వస్తే మనకు. అయితే ఈ వీడియోలోని లాస్ట్ వరకు చూసి ఎన్ని చేపలు పెట్టామంటే తెలుసుకుందాం, సరేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలాగున్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఈ వేళ అయితే మనం పార్ల వేట చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఏం పార్లు అనుకుంటున్నారా? మనం చెరిపెన్ కొట్టుకెళ్లే పార్లు కాదు ఫ్రెండ్స్, చేపల పేరే పార, అదే అనగారు పార ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా మా వెనకాతల రైతు అయితే ఏం చేస్తున్నాడు, చేపలకి అనేది ఆ విధంగా కదుపుతున్నాడు అనమాట. అలాగే ఆ విధంగా కదిపితేనే చేప అనేది చిక్కుకుంటాయి మనం వేసే గేలాలకి ఫ్రెండ్స్. మనం వేసింది 1 గేలం 2 గేలాలు కాదు, చాలా ఎక్కువ గేలాలు అనమాట. 10 నుంచి 15 గేలాల వరకు ఉంటాయి. మనతో పాటు ఆ బోటులు కూడా వేట చేస్తున్నారు, చిన్న బోటు. మనవి చిన్న బోటే ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మీకు చెప్పాను ఫ్రెండ్స్, చిన్న బోట్ల పైన ఎక్కువ శాతం యాడ్ చేస్తారని. చూడండి మా వెనకాతల రైతు అయితే చేపలు అవుతున్నాడు. ఒకటి వచ్చింది పైకి, ఒక ఫస్ట్ చేప, ఇది రెండో చేప అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు మనం చేసిన వేటలోనైతే ఈ చేపలకైతే మనం ఎటువంటి ఎర్ర అయితే పెట్టాం ఫ్రెండ్స్. ఓన్లీ జస్ట్ ఒక గేలం ఉంటుంది, గేలంతో పాటు మళ్ళీ మెరుపు ఉంటుంది. ఆ మెరుపు కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, మనం తప్పించుకున్న చేపలన్నీ కూడా ఒక డెక్కన్లోనేది వేస్తున్నాం అనమాట. డెక్కన్లో వేస్తే చేపలు అనేది బయట గేటి కంటూ ఉంటాయి సముద్రంలో ఫ్రెండ్స్. మనతో పాటు మన విలేజ్ బోట్లు అయితే చాలా ఎక్కువ వచ్చాయి. చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ తెడ్ల సాయంతోనైతే సముద్రంలోకి వచ్చి ఆ తెరసేప సాయంతోనైతే వేట చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎంత లోపలికి వచ్చామని చెప్తాను చూడండి. 22 కిలోమీటర్లు ఉంటాయి ఫ్రెండ్స్. 20 నుంచి 22 కిలోమీటర్ల లోనికి వచ్చి ఇప్పుడు వేట చేస్తున్నాం మనం ఫ్రెండ్స్. ఈ చిన్న బోట్ల పైన కాదు, ఈనాటి బోట్ల పైన సరే మనం అంత లోన్కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారా, నేను చేపలు అయితే లాగుతున్నాను ఫ్రెండ్స్. ఈ చేపలు అనేది ఫ్రెండ్స్ లాగినప్పుడు చాలా సరదాగా ఉంటుంది. సరదాతో కూడిన రిస్క్ అయిన పైన అనమాట. రిస్క్ అయిన పైన ఏంటంటే ఫ్రెండ్స్, ఈ వేటలకు వచ్చినప్పుడు మనం ఎక్కే చేపను అయితే మన విలేజ్కి వెళ్తామని నమ్మకం అయితే ఉండదు. మన విలేజ్లోకి వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ వేరే ఊర్లో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఈ గాలి అనేది నమ్మకం ఉండదు. చూసారు కదా ఈ విధంగా యాడ్ చేద్దాము. ఈ కుర్రోడి కాడ కూడా చేపలు అయితే తగులుకున్నాయి. ఆల్రెడీ నా దగ్గర చేప ఒకటే వచ్చింది అనమాట. అది పైకి లాగేసుకొని మళ్ళీ కిందకని తోడుగేస్తున్నాను నేను. ఏంటంటే మనం ఇప్పుడు చేస్తున్న ఆట ఏంటంటే వనగారు పార్లు అంటారు కదా, వనగారు పార్లు వేట అనమాట. ఇది జస్ట్ చిన్న బోట్ల పైన యాడ్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే తెలుసు కదా అందరికి, 4 నెల 15 కల్లా పెద్ద బోట్లు అనేది కట్టిస్తారు కదా. అయితే చేప తీసే చెప్తాను. తీసుకున్నాం అట్లోకి. ఇవే పార్లు అనమాట. ఈ పార్లు యాడ్ చేయడానికే మనం ఇప్పుడు వేటకు వచ్చాము. సో చిన్న బోట్ల పైన చేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా అంత చిన్నగా ఉంది బోటు. చేపతారు వేసుకొని చిన్న నడకేసుకొని చేపలు అనేది యాడ్ చేస్తున్నాం. ఇవి వనగారు చేపలు ఫ్రెండ్స్. ఇప్పుడు మన బీచ్లోనైతే ఈ చేపలు 3 చేపలు వచ్చి 100 రూపాయలకి వేసారనమాట. అంటే కొంచెం రేటు అనుకోవచ్చు, ఎందుకంటే ఈ సీజన్లో రేటు ఉంటుంది. ప్రతి ఒక్క చేపలో రేటు ఉంటుంది. ఈ సీజన్లోనే రేటు ఉంటుంది, ఎక్కువ సీజన్ అయితే. ఎందుకంటే మిషన్ బోట్లు వెళ్ళాలి కదా, చేపలు తక్కువ శాతం దొరుకుతాయి. అయితే ఈ వీడియోలోని లాస్ట్ వరకు చూసి ఎన్ని చేపలు పెట్టామంటే తెలుసుకుందాం, సరేనా? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మళ్ళీ వేస్తున్నాను ఏం చేపలు కాదు, ఇవే పడతాయి. మళ్ళీ నేను ఎన్ని పడ్డాయని చూద్దాం, సరేనా? ఈ రోజుల్లోనూ వేటకు అనేది ఫ్రెండ్స్ చాలా తక్కువ శాతం వస్తారు. ఎందుకంటే సముద్రం అనేది అలలు ఉంటాయి కదా, కిరటాలు పెద్ద శాతం నుంచి ఇరుగుతాయి. అంటే డేంజర్గా ఉంటుంది. ఇదే నెలలోనైతే మనుషులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రం దగ్గర. ఎందుకంటే బోట్లాట బోల్తాలు కొట్టేస్తాయి కదా, అలాంటి దగ్గర డేంజర్గా ఉండాలి ఇదే నెలలోనే. మిషన్ బోట్లు కాదు కదా ఇవి, అందుకనేసి జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే మంచి అంటే నార్మల్గా బాగా ఈత కొట్టిన వాళ్ళు అయితే వేటలకు వస్తారు, అలుపురు తగల వాళ్ళు అయితే. మళ్ళీ తోడేసాను. వేసినట్లే చేప అయితే మళ్ళీ ఉన్నది, మళ్ళీ తీస్తాం చేప.
ఖచ్చితంగా ఈ తోడుకి అయితే 10 నుంచి 15 గేలాలు అయితే పెట్టాలి. ఇదిగో ఇవన్నీ నేను తీసినవన్నీ గేలాలే. దీనికన్నీ మనము ఎర్ర అయితే పెట్టము, మెరుపు చూసారు కదా మెరుపు, ఆ మెరుపు అనేది పెడితే ఈ చేప అనేది ఇదిగో ఈ విధంగా మనకి చేప అనేది దొరుకుతుంది. దొరకనప్పుడు నాకు పట్టియాలన్నమాట. వదలకూడదు చూసారా బాగా ఇవాళ ఎక్కువ వచ్చు, కానీ ఒక పొద్దుల్లో అంటే మధ్యాహ్నం వరకు కష్టపడామనుకో ఒక 500 సంపాదించుకుంటే ఇవాళ పాట అనేది సరిపోతుంది. అంటే ఇవాళ చేప అనమాట, ఎక్కువ చేప 500. మళ్ళీ వదిలేను, మళ్ళీ చూద్దామే సరేనా. చేపకి అనేది ఇలా వదిలేసి ఇలాగ కదిపామనుకో, మనం మెరిపేసాం కదా మెరిపి అనేది చేపకి మంచి ఇంకొక చిన్న చేపలో కనిపిస్తుంది అనమాట. దాన్ని అప్పుడు తినడానికి వస్తే మనకి గేలానికి అనేది ఇలాగ చిక్కుకుంటుంది. చిన్న బోట్ల పైన అనేది ఎక్కువ సేదన అయితే సముద్రంలో మనం ఉండము. ఇప్పుడు ఎంత అయింది 10:30 అవుతుంది. అంతకల్లా ఒక 1 గంటకల్లా 2 కల్లా మనం ఒడ్డుకి వెళ్ళిపోతాము. 1 గంటకి వెళ్ళిపోతాం, మ్యాక్సిమం వెళ్ళిపోతాం. రోజుల్లో అయితే వేగంగా వెళ్ళిపోతాం ఒడ్డుకి, ఎందుకంటే ఒడ్డు పైన బేరగెత్తలు ఉంటారు కదా దాన్ని బట్టి. చేప అయితే అది లాగట్లేదు, పారవుతుంది. అంటే నాకు అందుబాటు లేదు, ఇదే ఈ విధంగా కూర్చున్నాను కదా అందుకనేసి కొంచెం అలా ఉంది. ఎడతోట్లేదు పడిపోతుంది చెయ్యిలో. 1 2 ఫ్రెండ్స్ నేను గేలాలు లెక్క ఆడుతున్నాను, చేపలు కాదు. 3 4 ఇదిగో 6 గేలాల చేప వచ్చింది. పార మీన్ నల్ల మీన్ జాస్తి, చొటా మీన్ చిన్న మీన్. నమ్మ మెయిన్ వచ్చి కొలంబాకి అయితే సూపర్. కొలంబా అంటే సాంబార్, చేపల పులుసు. ఫ్రెండ్స్ ఇవాళ అయితే మేము కేరాజీలు తెచ్చుకోలేదు. ఎంతవరకు ఉన్నా సరే ఇలాగ ఆకలితో ఉండాలి, అలాగ చేపలు ఇలా పెడుతూనే ఉండాలి ఆకలితోటి, తప్పదు. ఇంకా తోడైతే గట్టిగా వస్తుంది, ఎన్ని వస్తాయి చూద్దాం. వేటకి నేను గోల్డ్ డ్రింక్ వేసుకొని వచ్చేసాను వేటకి. గోల్డ్ దగ్గర చేయించుకున్నాను ఫ్రెండ్స్, లక్షల అయితే. ఇది వేసేసింది, ఎన్ని వస్తాయి చూద్దాం. గట్టి గొప్పలు తాడు ఈసారి చేప. మీన్ 2 కలిపెత్తిరమ్మా, కలిపెత్తి అలాగా ఆదేసుకుంది తర్వాత. ఈ తాడికి మాట వేసింది అక్కడ. ఫ్రెండ్స్ చూసారు కదా, మేము చేపలన్నీ నా తోటకే పడ్డాయా, వాళ్ళకి పడ్డా చూడు. ఇవన్నీ నల్లమీ ఇవన్నీ పార్లే ఫ్రెండ్స్. ఈసారి అయితే ఎక్కువ వస్తే మనకు తప్పి మన ఫ్రెండ్స్ ఈ పార్ల అనేది చెప్పాను కదా, 3 పార్లు 100 రూపాయలు. ఎవరైనా కావాలంటే మన చింతపల్లి బీచ్కి వచ్చేయండి, దగ్గర కొనేసి ఇస్తాను. కానీ వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా సముద్రంలో ఏట అనేది ఎంత గావర పెంచేస్తే మనము చేపలు అనేది ఎక్కువ శాతం పట్టగలము. గావరగా లేకపోయాము అనుకో చేపలు పట్టనేమో. సో మీరు అనుకుంటారు ఏంటి బొబ్బులలో ఎంత గావర పడుతున్నారు సముద్రంలో అనేసి. బొబ్బులలో గావర పెడితే చేపలు దొరుకుతాయి ఫ్రెండ్స్. మరి తప్పదు, మరి అవల అంచనా వాళ్ళకే ఉంటుంది కదా. మేమైనా కాదు, మాలాగా బోల్డ్ మంది వస్తారు మా విలేజ్ వాళ్ళు. అక్కడ చూపిస్తాను కదా, చూపిస్తాను ఉండండి. ఎవరో మంది వచ్చి ఈసారికి నేట్ అయిపోయింది, తోడుకు నేట్ అయిపోతుంది. ఎందుకంటే చేపలు కొంచెం ఎక్కి పడిపోయాయి కదా, చుట్టేసుకున్నాం అనమాట 2 తోడులు కలిపెట్టి. ఫ్రెండ్స్ ఏంటంటే మన తోడైతే ఆగిపోయింది, కింద కుదిలేసాను.
కాలు తోడాదని చూడ ఏడు చేస్తున్నాను అక్కడ అంతే కలిసిపోయింది. మళ్ళీ తోడు వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఏంటంటే మనకి ఇంకా టైం అయిపోతుంది. 11 గంటలకల్లా మనం ఒడ్డుకే అనేది రిటర్న్ అయిపోవాలి. 11 గంటలకి ఇక్కడ రిటర్న్ అయిపోతే అక్కడ 2 గంటలకల్లా మనం ఒడ్డుకి అన్ని చేరుతాము. ఎందుకంటే మన విలేజ్కి దగ్గర మించి 23 కిలోమీటర్ల లోపల కొన్నాము. 23-24 కిలోమీటర్ల దగ్గర లోపల కొన్నాము విలేజ్ తిన్న లోపలికి. అందుకనేసి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి 2 గంటల జర్నీ పడుతుంది. 2 గంటల జర్నీ పడుతుంది బోట్కి అయితే, ఎందుకంటే మిషన్ బోట్లు కాదు కదా, అందుకే 2 గంటల జర్నీ పడుతుంది. మనకి ఎన్ని చేపలు పడ్డావనేది ఇప్పుడు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. సైడ్ ఇగో చేపలు చూసారా, దూరం చేసామన్నమాట. ఇంకా ఇవి ఆలివే ఒక్కబండి ఆలివే ఎక్కి మనం 4 ఎక్కి చేపలు పడా వెళ్ళిపోతామా ఫ్రెండ్స్. ఏంటంటే మనకు ఇప్పుడు చేపల వేట అయితే చేస్తాము. చేపల వేట చేసిన తర్వాత ఏంటంటే ఒడ్డుకి వెళ్ళడానికి టైం అవుతుంది కదా, మేము వేగంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాము.